అస్సలామలైకుం. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంకా చల్లని సాయంత్రం కదిరి న్యూ బైపాస్ రోడ్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియో అండి. ఇంకా నేను మా ఆయన ఇద్దరం కలిసి కొంచెంసేపు ఇలాగా బయటకు వచ్చేసాము. ఇంకా మా ఇంటి నుంచి ఈ రోడ్ అయితే ఒక 2 కిలోమీటర్ దూరంలో అయితే ఉంది. ఇంకా ఇక్కడ రాగానే నాకు చూసి ఒక వీడియో అయితే చేయాలి అనిపించింది. ఇక్కడ చూడండి, ఫ్రెండ్స్‌తో వచ్చేవాళ్ళు ఉన్నారు. అలాగే వాకింగ్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇంకా ఫ్యామిలీస్‌తో వచ్చేవాళ్ళు గూడా అయితే ఉన్నారండి. ఇంకా ఈవినింగ్ టైం కాబట్టి ఇంకా సమ్మర్‌కి వేడి ఎక్కువ ఉంటుంది ఇంట్లో. ఇంకా లేడీస్ అయితే చాలామంది వచ్చి వాకింగ్ చేస్తుంటారు ఇక్కడ. చల్లగాలి చాలా బావుంటుందని. ఇది అయితే తుమ్మల రోడ్ అండి. ఇంకా తుమ్మల రోడ్‌కి అయితే టర్ఫ్ ఉంది ఇక్కడ. ఇంకా పిల్లోలైతే ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూసారా వ్యూ అయితే ఎంత బాగా కనిపిస్తూ ఉందో. ఆ చెట్టుకి గ్రీన్ టర్ఫ్ అయితే సూపర్‌గా కనిపిస్తూ ఉంది వ్యూ అయితే. ఇంకా నైట్ టైంలో అయితే ఇంకా బాగుంటుందంట. ఇంకా పిల్లోళ్ళు ఆడుతూ ఉంటారు. నైట్ 11 వరకు ఏమో ఉంటుంది. ఇంకా ఆ టైంలో ఇంకా బాగుంటుంది లైటింగ్ మొత్తం అని చెప్పారు పిల్లోళ్ళైతే. ఇక్కడైతే ఇంకా మా పిల్లోళ్ళే ఆడుతూ ఉన్నారండి క్రికెట్ అయితే ఇక్కడ. ఇంతకుముందు అయితే ఇక్కడ బైపాస్ రోడ్ అయితే లేదండి. ఇంకా ఒక 2 ఇయర్స్ నుంచి బైపాస్ పడింది ఇక్కడ. సింగల్ ఒకటే రోడ్డే అండి. తుమ్మల రోడ్ అయితే ఉన్నింది. ఆ టైంలో వీళ్ళు హౌస్ అయితే కట్టుకొని వచ్చారు. మేము అనుకునేదప్పుడు వీళ్ళు ఎలా ఉన్నారు ఇక్కడ ఒక్కరే అనేసి. ఇంకా వీళ్ళు వచ్చిన ఒక 2 ఇయర్స్‌కి అయితే బైపాస్ పడింది. నెక్స్ట్ అయితే ఇక్కడ ఇంకా బేల్పూరి బండి అయితే నిలబడింది. ఇంకా వీళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయి అనేది అడుగుదాము. పానీపూరి, మసాలా పూరి, నిప్పట్ మసాలా, బెడ్ రోస్ట్, బ్రెడ్ ఆమ్లెట్, బొరుగులు, మిక్చర్ మసాలా, చినిగితనం మసాలా, అది ఇంకో పొంగనాలు. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా చూసారు కదా ఎన్ని ఐటమ్స్ అయితే పెట్టుకున్నారు స్నాక్స్కి ఇక్కడన్నా. ఇంకా ఇక్కడ వచ్చే వాళ్ళు అయితే ఖచ్చితంగా అయితే ఏదో ఒకటి తినేసే వెళ్తూ ఉంటారు. చూడండి, పేరు కూడా అయితే శ్రీ కనక మహాలక్ష్మి బేల్పూరి అని పెట్టుకున్నారన్న బండి పేరు అయితే. ఇంకా వచ్చే వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒకటి తినేసే వెళ్తూ ఉంటారు. మేమైతే పానీపూరి అయితే తింటూ ఉన్నాము. ఇంకా ఈ రూట్ అయితే బెంగళూరు పులివెందులకు వెళ్ళే రూట్ అండి. ఈ రూట్ అయితే ఇంకా మదనపల్లి తిరుపతికి వెళ్ళే రూటు. ఇంకా మేమైతే ఇక్కడ పానీపూరి అయితే తిన్నాము. ఇంకా మా పిల్లోళ్ళు అయితే శాండ్విచ్ చాలా బాగుంటుందమ్మా వాళ్ళ దగ్గర, టేస్ట్ అయితే బాగా చేస్తారు అని చెప్పారు. ఇంకా మేమైతే తినేసి కొంచెంసేపు అయితే ఇక్కడే ఉన్నాం మేము. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఈ రోడ్ నుంచి ఇంకా మెయిన్ రోడ్కి అయితే వెళ్తున్నాం మేము. ఎందుకంటే ఇంకా మదనపల్లి రోడ్ అండి, కదిరి టు మదనపల్లి రోడ్కి అయితే ఇంకా టీ స్టాల్స్ చాలా ఉన్నాయండి. ఇక్కడ కూడా చూడండి, టీ స్టాల్ అయితే ఉంది. నెక్స్ట్ అయితే ఇక్కడ ఫ్యామిలీస్తో ఫొటోస్ దిగుతూ ఉన్నారు. ఇంకా మేమైతే మెయిన్ రోడ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ టీ స్టాల్స్ ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ కూడా అయితే సాయంత్రం పూట ఎక్కువ జెంట్స్ అండి, జెంట్స్ వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు టీకి. ఇక్కడ ఒక 2 ఇయర్స్ నుంచి మంచిగా ఫేమస్ అయిపోయాయి ఇక్కడ టీ స్టాల్స్ అయితే. ఇక్కడే దగ్గరే ఒక 7, 8 అయితే టీ స్టాల్స్ ఉన్నాయి. అది కూడా మంచి డెకరేషన్తో ఇలా ఉంటాయి. చూస్తానే ఇంకా వెళ్ళిపోవాలి అనిపిస్తుంది, అట్లా ఉంటాయి మిస్టర్ టీ అండి. ఇక్కడైతే పైన ఒకటి బాల్కనీ టైప్ అయితే సెట్ చేశారు, చైర్స్ అన్నీ వేసి. ఇక్కడ కూడా చాలామంది వెళ్ళి పైన ఇంకా టీ తాగుతూ ఉంటారు. నెక్స్ట్ అయితే ఇంకా మిస్టర్ టీ పక్కనే అయితే ఇంకా టీ టైం అయితే పెట్టారు. ఇక్కడ చూడండి బైక్స్ అయితే ఎన్ని ఉన్నాయో. ఇంకా ఎన్ని టీ స్టాల్స్ ఉన్నా ఇంకా పబ్లిక్ అయితే ఫుల్గా అయితే ఉందండి. ఇంకా సమ్మర్ కాబట్టి ఖచ్చితంగా ఇంకా ఎక్కడన్నా చల్లగాలి కొంచెం దూరం వెళ్ళిపోదాం అనిపిస్తుంది. ఇంకా అందుకనే అయితే ఇక్కడ చాలామంది వచ్చి ఉన్నారు. ఇంకా నేనైతే మీకు కొంచెం లోపలికి వెళ్ళి చూపించలేదండి, ఎందుకంటే జెంట్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి నేను లోపలికి వెళ్ళలేదు. ఎంత జనాలు ఉన్నారంటే అక్కడ లోపల చైర్స్ వేసుకొని మంచిగా అయితే కూర్చొని టీ తాగుతూ ఉన్నారు. ఇంకా కదిర్లో అయితే సాయంత్రం పూట ఇలా ఉంది ఇక్కడ ఈ ప్లేస్లో అనేది ఈ వీడియో నేను తీసానండి. ఇంకా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. లైక్ అయితే చేయండి, వీడియో చూస్తున్నారు కదా. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, మీకు మాట్లాడుతూనే ఇక్కడ టీ స్టాల్స్ అన్నీ అయితే వెళ్తూ ఉన్నాయి చూడండి. ఇంకా లైటింగ్స్తో ఉండేటివన్నీ అయితే టీ స్టాల్సే ఇక్కడ. ఇంకా బైపాస్ రోడ్ ఎందుకు చూపించానంటే ఇంకా మన కదిర్లో అయితే ఒక పార్క్ కూడా లేదండి. ఇంకా లేడీస్ అయితే సమ్మర్ టైంలో కొంచెం బయటకు అలా చల్లగాలికి వెళ్దామంటే ఏం లేదు కదిర్లో. ఇంకా బైపాస్ రోడ్లో నేను వెళ్ళగానే చూసి అక్కడ లేడీస్ ఎక్కువ తిరుగుతూ ఉండేది చూసి నేను వీడియో అయితే పెట్టాను. ఇంకా ఇలాగైనా వచ్చి కొంచెం బాగా ఎంజాయ్ చేసి వెళ్తారులే అనేసి. వాకింగ్ అయితే బాగా చేయొచ్చండి అక్కడ బైపాస్ రోడ్లో అయితే.
మంచిగా ఇంకా కొంచెంసేపు ఉండి ఏమన్నా స్నాక్స్ అయినా తిని వెళ్ళొచ్చు. అంత బాగుంది. అలాగే ఇంకా అక్కడి నుంచి ఇంకా మదనపల్లి మెయిన్ రోడ్ అయితే దగ్గర కాబట్టి టీ స్టాల్స్ కూడా అయితే నేను చూపించాను. ఈ వీడియో అయితే ఇంకా కదిరిలో ఉండే వాళ్ళు చూస్తే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరికైతే నా వీడియో షేర్ చేయండి. ఇంకా వీడియో చూసి ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఓకే బాయ్.